14 ఏళ్ల తర్వాత సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అవార్డులు ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి సినీ ఇండస్ట్రీకి అవార్డులు ఇవ్వనున్నారు. 2014 నుంచి 23 వరకు మురళీమోహన్ అధ్యక్షతన జ్యూరీ ఏర్పాటు చేసి అవార్డులు ప్రకటించారు. 2024లో జయసుధ అధ్యక్షతన జ్యూరీ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. రేపు సాయంత్రం 6 గంటలకు గద్దర్ సినీ అవార్డ్స్ ప్రదానం చేయనున్నారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. దుర్గా, ఈసారి 2024 గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ప్రకటించింది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 14 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి అవార్డ్స్ని ప్రకటించలేదు ప్రభుత్వాలు. అంటే ఎలాంటి చొరవ తీసుకొని అవార్డ్స్ ప్రకటించలేదు. అంటే రాష్ట్రం విడిపోకముందు, అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు అంతకుముందు నంది అవార్డ్స్ పేరుతో అవార్డులను ఇచ్చేవారు. అంటే అది ఒక ప్రోత్సాహకమైన అవార్డు అని చెప్పాలి. అట్లాంటి అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత అంటే కొన్ని పరిస్థితుల కారణంగా అవార్డ్స్ని ఆపేశారు. తర్వాత రాష్ట్రం అనేది విడిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోయింది. అప్పటి నుంచి అంటే దాదాపు 14 ఏళ్లుగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అవార్డులు అంటే అంటే సపోర్టింగ్ అవార్డు, అంటే ఒక ఎంకరేజ్మెంట్ అవార్డు, స్ఫూర్తినిచ్చే అవార్డు, ఇట్లాంటి మనం పేర్కొనవచ్చు. అట్లాంటి అవార్డ్స్ని ఏవి ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వలేదు. సినిమా తరపు నుంచి అంటే ఇండస్ట్రీ తరపు నుంచి పలుమార్లు ఇండస్ట్రీ పెద్దలందరూ రిక్వెస్ట్ చేశారనమాట ప్రభుత్వాలని. మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇట్లా అవార్డులను ఇవ్వడం లేదు, మీరు కనీసం అవార్డులు ఇవ్వండి అని చెప్తూ వచ్చారు. ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు అంటే ఇండస్ట్రీకి సంబంధించి మేము అవార్డ్స్ ఇస్తామని చెప్తూనే వచ్చారు కానీ దానికి సంబంధించినటువంటి చొరవ అయితే తీసుకోలేదు. కానీ ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే ప్రజాకవి గద్దర్ పేరిట అవార్డులను ప్రకటించి వెంటనే చర్యలు అంటే వెంటనే ఆ అవార్డ్స్ని దానికి సంబంధించిన ఒక 2 కమిటీలను ఏర్పాటు చేసింది. ఒకటి వచ్చేసి మురళీమోహన్ ఆయన అధ్యక్షతన ఒక జ్యూరీని ఏర్పాటు చేసింది. 2014 నుంచి 2023 వరకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తే దానికి మురళీమోహన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మళ్ళీ 2024 ఒక జ్యూరీని ఏర్పాటు చేస్తే దానికి జయసుధ అధ్యక్షురాలుగా వ్యవహరించారు. ఈ రెండింటిని సమన్వయం చేస్తూ ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహరించింది. దీనికి దిల్ రాజు అధ్యక్షుడిగా వ్యవహరించారనమాట. అంటే ఈ 2 కమిటీలు కలిసి 2014 నుంచి 2024 వరకు ఉన్నటువంటి సినిమాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటి అవార్డులను ప్రకటించారు. 2014 నుంచి 2023 వరకు మాత్రం బెస్ట్ 3 ఫిలిమ్స్ని కేటగిరీస్ చేసి బెస్ట్ 3 ఫిలిమ్స్కి సంబంధించిన ఏ బెస్ట్ అంటే 2013లో ఏ సినిమా, 14లో ఏ బెస్ట్ 3 ఫిలిమ్స్ ఏంటి, 15లో బెస్ట్ 3 ఫిలిమ్స్ ఏంటి, అలా 2023 వరకు బెస్ట్ 3 ఫిలిమ్స్ని కేటగిరీస్ చేసి అనౌన్స్ చేశారు. ఈ బెస్ట్ 3 ఫిలిమ్స్లో హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఈ నలుగురికి రేపు అంటే జూన్ 14న హైటెక్స్లో సాయంత్రం 6 నుంచి జరగబోయేటువంటి ఈవెంట్స్లో అవార్డులను ప్రకటిస్తారు. అంటే 2014 నుంచి 2023 వరకు అంటే దాదాపు 10 ఏళ్ల పాటు 120 అవార్డులు అనేది వస్తాయి. ఇంకా 2024 చూసుకున్నామంటే జయసుధ అధ్యక్షుని జ్యూరీ మెంబర్ అంటే జ్యూరీ అధ్యక్షురాలుగా వ్యవహరించినటువంటి దాంట్లో కొన్ని అవార్డులను అంటే దీనికి సంబంధించి ఫుల్ ప్లెజ్డ్గా ఇచ్చారనమాట. అంటే ఉత్తమ చిత్రం, ఉత్తమ కథానాయకుడు అంటే అల్లు అర్జును, కల్కి, ఇలా నివేదా థామస్, పాలడుగు శివ, ఇలా అంటే బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్, ఇలాంటి అవార్డులని డివైడ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఈ అవార్డులు అంటే దాదాపు 14 ఏళ్ల తర్వాత సినీ పరిశ్రమకు చెందినటువంటి ఈ అంటే గద్దర్ పేరుతో, ప్రజాకవి గద్దర్ పేరుతో ఇస్తున్నటువంటి అవార్డులు అనేది ఎంతో కీలకంగా మారాయి. సినీ ఇండస్ట్రీ కూడా ఈ అవార్డుల పైన తమ సంతోషాన్ని వ్యక్తం చేశాయి. దానికి సంబంధించి అవార్డులను ప్రకటించిన రోజు మురళీమోహన్ కూడా ఆయన ఇప్పుడు మనం ఏదైతే మనం ప్రస్తావించామో అదే విషయాన్ని ఆయన కూడా ప్రస్తావించారు. అవార్డులు ఇవ్వడం అంటే దీనివల్ల ఇండస్ట్రీ అంటే అవార్డు తీసుకున్న వాళ్ళకి ఏదో గొప్ప ఇది జరిగిపోతుందని కాదు, ఒక అంటే వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అంటే మనం ఒక మంచి సినిమా చేసాము, మాకు ఒక అవార్డు వచ్చింది అంటే ఆ అవార్డును చూడగానే తెలియనటువంటి ఒక ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ సినిమాకి ఇంకా ఎనర్జీతో పనిచేస్తారు. అంటే ఇన్ని రోజులు లేనటువంటి ఆ ప్రోత్సాహకం అనేది ఇప్పుడు రావడం అనేది సినీ ఇండస్ట్రీకి ఒక తెలియనటువంటి ఒక కొత్త ఎనర్జీని ఇచ్చింది. ఇది ఇంకా అంటే ఇది ఇంకా దీన్ని కొనసాగింపు ఇలాగే జరిగితే బాగుంటుందని చెప్పారు. మరి ఇప్పుడు తెలంగాణలో అయితే ఇచ్చారు కానీ ఇంకా ఏపీలో దీనికి సంబంధించినటువంటి నంది అవార్డ్స్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. 2014, 19లో ఒక 3 సంవత్సరాల వరకు కొన్ని అవార్డ్స్ అయితే ఇచ్చారు నంది అవార్డ్స్. తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల అక్కడ ఏపీలో అయితే అవార్డ్స్ అయితే హోల్డ్లో పడిపోయాయి. ఇప్పుడు
మరి ఏపీ ప్రభుత్వం కూడా అంటే దీనిపైన ఎలా చర్యలు తీసుకుంటుంది అనేది అంటే అంటే ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి టాక్ అనమాట. అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటుంది, అవార్డ్స్ని ఎలా ప్రకటిస్తుంది అనేది చూస్తున్నారు దుర్గా. రైట్, థ్యాంక్ యూ మోహన్.